వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మన దగ్గర సామ్సంగ్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే ఉంది. దీని అయితే నేను సమ్మర్ సేల్ లో తీసుకోవడం జరిగింది. ఈ రోజు అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం, దీని రివ్యూస్, అలాగే దీని కాస్ట్ ఎంత పడింది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఇక అన్బాక్స్ చేసేద్దాం. సో ఇంక ఇప్పుడు దీని బాక్స్ ప్యాకేజింగ్ కనుక చూసుకున్నట్లయితే పైన మొబైల్ యొక్క ఫోటో అయితే చూడొచ్చు, కింద S24FE బ్రాండింగ్ చూడొచ్చు, అలానే ఇంక సైడ్స్ లో అయితే గెలాక్సీ S24FE అని ప్రింట్ చూడొచ్చు. ఇటు సైడ్ అయితే సామ్సంగ్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా దీని బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి బాక్స్ లో ఏమేమి ఉంటాయో అయితే చెప్తున్నారు. మొబైల్, అలాగే కేబుల్ ఒకటి, ఇంకా మాన్యువల్ ఒకటి అయితే లభిస్తుంది. అలాగే దాంతోపాటు ఎజెక్షన్ పిన్ కూడా అయితే ఉంటుంది ఒకటి. ఇంకా అలాగే కింద మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీన్ని లేట్ చేయకుండా అన్బాక్స్ అయితే చేద్దాం ఇప్పుడు. అయితే ఉన్నాయి, ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇంకా దీంట్లో చూసుకున్నట్లయితే ఓపెన్ చేయగానే మనకైతే ఫోన్ అయితే ఇలా కనబడడం జరుగుతుంది. ఇంకా దీన్ని అయితే ఒకసారి తీసి పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. తీసి పక్కన పెట్టాలన్నా. ఇంకా దీన్ని కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే దీంట్లో యాక్సెసరీస్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు ఒక Type-C to C కేబుల్ అయితే ఉంటుంది. అలానే ఒక సిమ్ ఎజెక్షన్ పిన్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలానే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి యూజర్ మాన్యువల్, అలాగే ఒక గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీన్ని పక్కన పెట్టి మనం ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ ఫోన్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, ఈ కలర్ వచ్చేసరికి గ్రాఫైట్ అనమాట. ఇంకా దీంట్లో అయితే 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఆ 3 వేరియంట్స్లో ఒకటి బ్లూ, ఒకటి మింట్, ఇంకా అలాగే ఇది గ్రాఫైట్. ఇంకా దీని లుక్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే వెనకాల కెమెరా బంప్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అలానే పైన మనకి సిమ్ స్లాట్ అయితే చూడొచ్చు. ఈ సిమ్ స్లాట్ వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనమాట. ఇంకా సైడ్ చూసుకున్నట్లయితే ఒకటి వాల్యూమ్ రాకర్ బటన్, అలానే పవర్ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా కింద చూసుకుంటే ఒకటి స్పీకర్, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలానే ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇంకా ఇటు సైడ్ అయితే ఏమీ లేదు. ఫ్రేమ్ డిజైనింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే కట్స్ ఉంటాయి. ఇంకా దీంట్లో అయితే మనకి ర్యామ్ వేరియంట్ అయితే ఒకటే అవైలబుల్ గా ఉంటుంది, 8GB ర్యామ్. అలానే స్టోరేజ్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి 128GB, ఇంకా ఇంకోటి 256GB. నేను తీసుకున్నది అయితే 256GB తీసుకున్నాను. ఇంకా దీన్ని అయితే ఒకసారి ఆన్ చేస్తూ మనం దీని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆన్ అవడానికి కూడా పెద్దగా టైం అయితే పట్టదు. ఇంకా దీన్ని అయితే నేను ఒకసారి సెటప్ చేసి మిగతా ఫీచర్స్ గురించి అయితే చెప్తాను. దీని ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ అయితే చూడొచ్చు, చాలా సింపుల్గా, స్మూత్గా, అలానే ఫాస్ట్గా అయితే ఉంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దీంట్లో Exynos 2400E అయితే వాడారు. ఇదైతే మనకి డెకా కోర్ మీద పనిచేయడం జరుగుతుంది. అలానే 2.1 GHz వరకు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా దీని డిస్ప్లే సైజ్ కనుక చూసుకున్నట్లయితే ఇది 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఉంది ఇందులో. ఇది AMOLED 2X తో అయితే రన్ అవుతుంది. అలానే ఇదైతే మనకి 1900 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎంత ఎండలో ఉండి వాడినా సరే ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా, రిఫ్లెక్షన్స్ రాకుండా అయితే చూస్తుంది. అలానే దీంట్లో వాడిన బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ అయితే వాడారు. అది మనకి 81 అవర్స్ ఆడియో ప్లేబ్యాక్, అలానే 28 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ మొబైల్లో సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అయితే మనకి నాక్స్తో అయితే పార్ట్నర్షిప్ అయ్యారు. వాళ్ళ కొలాబరేషన్లో మనకి సెక్యూరిటీ అయితే అందిస్తారు. అలానే వీళ్ళు డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కార్నింగ్ గొరిల్లాతో కొలాబరేట్ అయ్యి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 8+ అయితే వాడారు. అలానే సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్తో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లాతో అయితే గ్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇంకా దీంట్లో కెమెరా గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రైమరీ మనకి 50MP సెన్సర్ అయితే ఉంటుంది. ఇంకా అలానే ఒకటి 8MP సెన్సర్ ఉంటుంది. అలానే 12MP సెన్సర్ అయితే ఉంటుంది. ఈ 50MP మెయిన్ సెన్సర్ మనకి నార్మల్గా ఫొటోస్ తీయడానికి, అలానే పోర్ట్రేట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఈ 8MP అయితే మనకి TX ఆప్టికల్ జూమ్ మీద అయితే పనిచేస్తుంది. అలానే 12MP అయితే మనకి అల్ట్రా వైడ్ పనిచేయడం జరుగుతుంది. ఇంకా అలానే ఈ పక్కన అయితే ఫ్లాష్ చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 10MP అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే నేను వీడియో ఎండ్లో అయితే వేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా దీన్ని పర్ఫార్మెన్స్ పరంగా అయితే చూసుకున్నట్లయితే ఇదైతే చాలా స్మూత్గా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ S సిరీస్లో వీళ్ళు ఎక్కువ కెమెరా మీద అయితే ఫోకస్ చేస్తారు. కెమెరా కూడా బాగుంటుంది. ఈ S సిరీస్ అనేది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉంటాయి కాబట్టి ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోవాలనుండి తక్కువ బడ్జెట్ పెడదాం అనుకుంటే FE మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా దీని వీడియో క్వాలిటీ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 2K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 2K 60fps HDR కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. 2K HDRలో అయితే మనం వీడియోస్ అయితే చూడొచ్చు.
చాలా స్మూత్గా అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్ సౌండ్ క్వాలిటీ అయితే చూడొచ్చు. దీంట్లో ఉండే డ్యూయల్ స్పీకర్స్ ద్వారా మనమైతే మంచి సరౌండ్ సౌండ్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా దీంట్లో మనం కెమెరా గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కెమెరాలో మనకి 12 MP ఇంకా 50 MPకి అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అలానే దాని పక్కన ఫ్లాష్ ఆప్షన్ చూడొచ్చు. ఇంకా దీంట్లో మనకి 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనం మాన్యువల్గా జూమ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది. ఈ పోర్ట్రేట్ మోడ్లో కూడా మనం టెలిఫోటో షాట్స్ అయితే తీయచ్చు. 1x ఇంకా 2x ఇంకా 3xలో అయితే. అలానే ఇంకా వీడియో గురించి కనుక చూసుకున్నట్లయితే వీడియో మనం 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా హెచ్డీలో అయితే 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఇంకా అలానే దీంట్లో మనకి మిగతా ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రో ఫోటోగ్రఫీ ఉంది, ప్రో వీడియో ఉంది, నైట్ మోడ్ ఫోటో ఉంది. ఫుడ్ అండ్ విడిగా అయితే వీళ్ళు ఫీచర్ అయితే ఇస్తున్నారు. ఇంకా పానోరమా ఉంది, స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది, పోర్ట్రేట్ వీడియో కూడా అయితే మనం తీయచ్చు. ఇంకా అలానే దీంట్లో డ్యూయల్ రికార్డింగ్ ఉంటుంది. ఈ డ్యూయల్ రికార్డింగ్ ద్వారా అయితే మనం ఫ్రంట్ క్యామ్ని బ్యాక్ క్యామ్ని ఒకేసారి యూజ్ చేసి వీడియో అయితే తీయచ్చు. అలానే దీంట్లో అయితే సింగిల్ టేక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంకా దీంట్లో మనం ఎక్కువగా మాట్లాడేది అయితే ఈ జనరేటివ్ ఏఐ గురించి. ఒకసారి దాన్ని యూజ్ చేసి అయితే చూద్దాం. ఒక ఫోటో తీసి దీంట్లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ఏఐ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనం ఏమైనా ఫొటోస్ అవి జనరేట్ చేయొచ్చు. ఇక్కడ స్కెచ్ టు ఇమేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ వేసేది అయితే మనకి అక్కడ ఫోటో రూపంలో అయితే వచ్చేస్తుంది. మనం వేసిన స్కెచ్ని అయితే అది కొంచెం టైం తీసుకొని రికగ్నైజ్ అయితే చేసి ఇలా అయితే ఇలాంటి అవుట్పుట్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇవి దీంట్లో తీసిన పిక్స్. నార్మల్ మోడ్లో తీసిన పిక్ ఒకటి, ఇంకా నెక్స్ట్ పోర్ట్రేట్లో 1xలో తీసింది, 2xలో తీసింది, అలాగే 3xలో తీసిన ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు. అలానే దీని వీడియో 8K 30 FPSలో తీసిన వీడియో ఇది. అలానే ఇది చూసుకున్నట్లయితే అల్ట్రా హెచ్డి 60 FPSలో రికార్డ్ చేసింది. ఇంకా ఫోన్ గురించి కనుక చూసుకుంటే ఆఫ్లైన్ స్టోర్లో అయితే తీసుకున్నాను. ఇది నాకు 256 GB వేరియంట్, GST ఇంకా ఇన్సూరెన్స్తో కలిపి అయితే 42,000 పడింది. ఇంకా ఇలాంటి మంచి మంచి అన్బాక్సింగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.